అర్జునుడు ద్వారానే ఈ భగవద్గీత మనకు అందించబడింది. ఆయన నా తాతలు నా తండ్రులు వీళ్ళని నా గురువు వీళ్ళందరినీ నేను ఎలా చెప్పగలను అని తన ధనస్సుని కిందన పడివేసి నేను యుద్ధం చెయ్యలేను అని ఆ రోధిస్తూ దుఃఖపడుతూ ఉన్నాడు అర్జునుడు. అప్పుడు ఆ దుఃఖం నుంచి బయటపడేయటానికే ఈ జ్ఞానాన్ని, వాళ్ళెవరు శరీరాలు కాదు నాయన, వాళ్ళు ఆత్మస్వరూపులే అని ఆత్మకు సంబంధించిన జ్ఞానాన్ని అందించడం జరిగింది. ఆత్మకు చావు లేదు, ఆత్మని ఏ శస్త్రాన్ని కూడా ఛేదించలేవు, అగ్ని దహింపజాలదు, వాయువు ఆర్పివేయడం లేదు, నీరు తడుపజాలదు, నువ్వు ఎవరిని చంపట్లేదు. ఇక్కడ ధర్మానికి అధర్మానికి యుద్ధం అని చెప్పి ఆయన్ని కార్యోన్ముఖుణ్ణి చేయడానికి. అర్జునుడు ఎంతో గొప్పవాడు. 2 చేతులతో బాణాలు వేయగల సమర్థతను, గుడాకేశుడు నిద్రను జయించిన వాడు, రాత్రిపూట కూడా బాణాలు వేయగలడు. మరి అంతటి గొప్పవాడు నా వాళ్ళు అని దుఃఖపడుతూ యుద్ధం చేయలేను అని అనుకున్నప్పుడు ఆయనకి జ్ఞానాన్ని బోధించాడు. అంత జ్ఞానం బోధించినప్పటికీను వెంటనే నేను యుద్ధం చేస్తానని ధనస్సు చేతిలోకి తీసుకున్నాడు. మళ్ళా తన కొడుకు అభిమన్యుడు చనిపోగానే మళ్ళా రోధించడం మొదలు. అంటే ఏంటి ఇక్కడ? ఒక్కసారి వినినంత మాత్రాన మనం దుఃఖం నుంచి బయటపడాలి. అర్జునుడు కూడా అదే జరిగింది. అంతా బోధించాడు, అయినా కొడుకు చనిపోగానే ఆ నా కొడుకు ఇంకా అర్థం కాల. కొడుకు కూడా ఆత్మస్వరూపమే. ఈ సృష్టిలో ప్రతి జీవికి దేహ మరణం తప్పదు. ఈ సృష్టిలో ప్రతి జీవికి దేహ మరణం తప్పదు. నాకైనా ఎవరికైనా సరే దేహ మరణం అనేది తప్పదు, కానీ ఆత్మకు చావు లేదు. ఇది భగవద్గీత చెప్పింది. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం ఛేదయంతి అపో నశోచయతి మారుత. ఆత్మకు చావు లేదు, ఆయన ఏమి చేయలేవు, కానీ శరీరం మాత్రం మరణం. నువ్వు దేహం అనుకుంటున్నావు కాబట్టి నా కొడుకు చచ్చిపోయాడు నేడుతున్నావు, కానీ ఆయన నీ కొడుకు కాదు, ఆత్మస్వరూపము అని చెప్పిన అర్థం కాదు. కానీ ఏడ్చాడు. అప్పుడేం చేశాడు? మళ్ళా తన శక్తినిచ్చి ఆ లోకాలకు పంపించి, సరే పోయి చూసిరాపో నీ కొడుకు ఏం చేస్తున్నాడో పైన అని పంపిస్తే, నాయన అభిమన్య అని పిలిస్తే, ఎవరు నువ్వు? నాయన నీ తండ్రి. నాయన ఏ జన్మలో తండ్రివి నువ్వు? ఈ జన్మకి ఆయన తండ్రి, కానీ ఎన్నో జన్మలు ఉన్నాయి. ఎన్నో జన్మ ఏ తండ్రివి నువ్వని అడిగాడు. అప్పుడు జ్ఞానోదయం మళ్ళా వచ్చి తెలుసుకొని మళ్ళా యుద్ధం చేయడం, ఆ దుఃఖం నుంచి బయటపడి యుద్ధం చేయడం. అంటే మనం ఎన్నిసార్లు ఈ భగవద్గీత విని ఇక్కడ విని ఆ మెట్టు దాటి పోగానే మళ్ళా మర్చిపోతాం. ప్రాపంచిక వ్యవహారంలో పడిపోయి మళ్ళా మనం విన్న విషయాలు గుర్తుకు రావు. అందుకే వీళ్ళు పదే పదే మననం చేసుకోవాలి. ఊరికే అనలేదు. భగవద్గీత అర్జునుడే మనకి కనపడుతున్నాడు, మనం చూస్తే మనం కూడా అంతే. అందుకే ఏం చేశాడు అంటే, యుద్ధం అయిపోయిన తర్వాత ఉత్తర గీతలో కూడా, ఉత్తర గీత ద్వారా కూడా ఆ జ్ఞానాన్ని అందించడం జరిగింది. ఇక్కడ అంతా ఉత్తర గీతలో భగవంతుడి యొక్క తత్వాన్ని చెప్పడం జరిగింది. అందుకే ఏం చెప్పాడు? చూడండి, మనం ఇంతసేపు చెప్పాం ఆత్మే భగవంతుడని. ఆత్మ మీద దృష్టి ఉంచడం అంటే అసలైన ఆరాధన, సత్యారాధన అంటే ధ్యానం చేయడమే అసలైన ఆరాధన. ఇక్కడ ఆరాధన వద్దనట్లేదండి, ఆరాధన వద్దనట్టు. విగ్రహారాధన కూడదు, ఆత్మారాధన, సత్యారాధన చెయ్యాలి అని చెప్తారు. ఎందుకు కూడదు? ఆత్మ సత్యం కాబట్టి సత్యమైన భగవంతుని ఆశ్రయించాలి. అదే సత్యారాధన అంటే ధ్యానం చేయడమే అసలైన ఆరాధన అని చెప్పిన మనకి ఇన్ని రోజులు చేశాం కదా. ఎట్లా మర్చిపోతాం? ఇంటికి వెళ్ళగానే మళ్ళీ చేయకపోతే ఏమవుతాం ఇంకా అర్థం కాదు. అప్పుడు ఏం చెప్పాడు అర్జునుడు ఉత్తర గీతలో?
పూజ కోటి సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమం జప, జప కోటి సమం ధ్యాన, ధ్యాన కోటి సమం లయ. ఇది ఉత్తర గీతలో చెప్పబడింది. అంటే యుద్ధం అయిపోయిన తర్వాత మళ్ళా ఆ జ్ఞానాన్ని బోధించడం జరిగింది శ్రీకృష్ణ పరమాత్ముల వారు. అంటే పూజ కోటి అంటే కోటి పూజలు చేస్తే ఒక స్తోత్రంతో సమానం, కోటి స్తోత్రాలు ఒక జపంతో సమానం, కోటి జపాలు ఒక ధ్యానంతో సమానం, కోటి ధ్యానాలే లయం. అంటే చూడండి, పూజ అన్నది తొలి మెట్టు, ధ్యానం అన్నది తుది మెట్టు. దీనికంటే అల్టిమేట్ ఇంకేమీ లేదు, చివరి మెట్టు. పూజలో ఉన్నప్పుడు ఎందుకు చేశాం? భగవంతుడు ఉన్నాడు అని తెలపడానికే పూజ. ఇప్పుడు ఆ విగ్రహం లేదండి, నువ్వు నమ్ముతావా? భగవంతుడు ఉన్నాడు అంటే నమ్మడానికి మనకు ఆధారం కావాలి. మనం ఏదైనా కళ్ళ ముందు చూస్తేనే నమ్ముతాం, చూడకపోతే నమ్మం. మంత్రాలన్నిటే చెప్పినాయి, నిర్గుణుడు, నిరాకారుడు, సర్వాంతర్యామి. ఇదే కదా మంత్రాలు చదివే అంతరార్థం అదే. కానీ మనం ఏంటి, కళ్ళకు చూస్తేనే నమ్ముతాం, చూడకపోతే నమ్మం. అందుకని ఏం చేశాడంటే రూపం లేని భగవంతుడికి రూపాన్ని కల్పించి, భగవంతుడికి రూపం లేదు, నిర్గుణుడు, నిరాకరణ మంత్రం చదువుతాం కదా. అంటే ఆకారం లేదు, రూపం లేదు, నామం లేదు. ఆకారం లేనప్పుడు, రూపం లేనప్పుడు నామం ఎక్కడి నుంచి వస్తుంది? లేదు. కానీ నమ్మాలి. నమ్మాలంటే అక్కడ కనిపించాలి. దానికి రూపం లేని భగవంతుడికి రూపాన్ని కల్పించి, ఇదిగో రాముడు ఇలా ఉంటాడు, ఇదిగో కృష్ణుడు ఇలా ఉంటాడు, ఇదిగో కృష్ణుడు ఇలా ఉంటాడని మనకి కళ్ళెదురుగా చూస్తే భగవంతుడు ఉన్నాడు అని నమ్ముతున్నాడు. అందుకే చూడండి, ఆ దేవాలయం కనపడగానే మన చేతులు ఏం చేస్తాయి అంటే అక్కడ ఏంటి, భగవంతుడు ఉన్నాడని గుర్తుకొచ్చేస్తుంది. మనం ప్రయాణం చేస్తూ ఉంటాం, ఇంట్లో తిట్టుకుంటూ ఉంటాం, అప్పుడు దాకా గొడవలు జరిగినాయి, భగవంతుడిని మర్చిపోయినాం, బస్ ఎక్కాం, గుడిగాని అంటే అక్కడ భగవంతుడు ఉండని గుర్తు వచ్చిందా లేదా? అప్పుడు దాకా గుర్తులేదే, ఇంట్లో తన్నుకుంటున్నప్పుడు. మన ఇంట్లో జరిగాయనే అన్ని కూడా. అంటే భగవంతుడును తెలపడానికి విగ్రహం అన్నది, ఆ విగ్రహానికి పూజ అన్నది భగవంతుడు ఉన్నాడు అని నమ్మటం. స్తోత్రం అన్నది భగవంతుడి యొక్క గొప్పతనం తెలపడానికి. ఇందాక చెప్పుకున్న మంత్రం స్తోత్రం ఎంత గొప్పవాడు. మరి మనకు ఆయన గొప్పతనం అనంత శక్తిస్వరుడు అని చెప్పి వదిలేస్తున్నాం, కానీ ఆయన గొప్పతనం తెలియదు. అది తెలపడానికి స్తోత్రం. మనం మంత్రం చదవద్దు, వదిలేస్తాం, అర్థం చేసి. అందుకని అర్థం తెలుసుకోకుండా అనంత శక్తి స్వరూపుడైన పరమాత్మను ఏం చేస్తాం? కేవలం మనుష్య రూపంగా భావించి, మనకు అన్నం కావాలి కాబట్టి విగ్రహాన్ని నైవేద్యం పెట్టి, మనకి స్నానం కావాలి కాబట్టి నీళ్లు జలం చల్లుతామా లేదా? వస్త్రం సమర్పయామి, ఆజ్యం సమర్పయామి అంటే మనకి ఏం కావాలో అన్ని ఇస్తున్నాం. అంటే అనంత శక్తి స్వరూపమే లేని భగవంతుడికి అనంత శక్తి స్వరూపుని కేవలం మానుష శరీరంగా భావించి ఆరాధిస్తున్నాం. గమనించండి. అందుకే భగవద్గీత చెప్తాడు, అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితాం పరం భావమజానంతం మమభూత మహేశ్వరం. అంటే ఈ సృష్టికి మూలమైన వాడిని ఎవరు చెప్తున్నారు? భగవంతుడు చెప్తున్నాడు. ఈ సృష్టికి మూలమైన వాడిని, సృష్టికి ఆధారమైన వాడిని, సమస్త జీవుల్ని సృష్టించిన వాడిని నన్ను కేవలం మానుష శరీరంగా భావించి నన్ను అవమానిస్తున్నాడు మూఢుడు అని సంబోధించాడండి. చూడండి, ఏమని సంబోధించాడు? మూఢుడు. మనల్ని ఏమని సంబోధిస్తున్నారు? మూఢుడు, అవమానిస్తున్నారు అని చెప్తున్నాడు. అంతటి శక్తివంతుణ్ణి తగ్గించేసావు, శక్తిని చెప్పడం చెప్తున్నాం. అనంత శక్తి స్వరూపుడు అని. మళ్ళా ఏం చేస్తున్నాం? ఆయన శక్తిని తగ్గించి ఒక రూపాన్ని చేసి వస్త్రం సమర్పయామి, అక్షతాన్ సమర్పయామి, అవే ఇచ్చేది లేదు, సమర్పయామే. ధ్యానం సమర్పయామి, పదమే వాడుతున్నాం కానీ ధ్యానం లేదు. మంత్రాల్లో ఉంటుందా ఉండదండి?
పూజలో కూడా చూస్తాం, ప్రతి దాంట్లో కూడా మానవుడు ధర్మాలు ఆచరించాలి. ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ అని చదువుతామా చదవడం? ఒక్కటన్నా ఆచరిస్తున్నామా అండి? మంత్రాల వరకు పరిమితం చేస్తున్నాం. ధర్మము లేదు. ధర్మో రక్షిత రక్షిత అని గుళ్ళల్లో చదువుతున్నాం. అహింసో పరమో ధర్మ అని చదువుతున్నాం. అక్కడే విని వదిలేస్తున్నాం. అందుకే అంటున్నాడు ఆయన, నన్ను అవమానిస్తున్నాడు మూఢుడు, ఆచరణకి లేదు. మంత్రాలు చదువుతున్నాం, ఆచరణకి లేదు అని చెప్తున్నాడు. కాబట్టి స్తోత్రం అన్నది ఆయన యొక్క గొప్పతనం తెలపడానికి, జపం అన్నది మర్చిపోకుండా ఉండడానికి. నిరంతరం జపం చేస్తారా లేదా? ఎవరి ఇష్ట దైవాన్ని వాళ్ళు మంత్రం చెప్పి మంత్రోపదేశం తీసుకుంటారు. నువ్వు నారాయణ ఇష్టమైతే ఓం నమో నారాయణాయ, శివుడి ఇష్టమైతే నమ శివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఇలాంటి ఎవరి ఇష్ట దైవాన్ని మంత్రం ఇస్తారు. వాళ్ళు రోజుకు 108 సార్లు చదవాలి. ఇది లెక్క. ఆ తులసి మాల అంటే ఏంటది? భగవంతుణ్ణి మర్చిపోకుండా ఉండటానికి. నిరంతరం నామస్మరణ చేస్తా ఉంటే ఇంకా బయటకు అలా చేస్తా లోపల ఆడుతూ ఉంటాయి. అంటే ఇదేనికది? నువ్వు భగవంతుని మర్చిపోకుండా ఉండాలి. దానికోసం జపం. కానీ ధ్యానం అన్నది భగవంతుణ్ణి చేరుకునే ఏకైకమైన. చూడండి, ఇవన్నీ భగవంతుడు ఉన్నాయని తెలిపేవే. ఒక్కొక్క మెట్టు ఎక్కుతాం. లేని భగవంతుడు లేను అన్నవాడు ఉన్నాడు అని నమ్మడానికి విగ్రహం. అక్కడి నుంచి ఒక మెట్టు ఎక్కాలి. అన్ని చేసే వస్తున్నాం మనం. భగవంతుడు లేడన్నోడు రాలేడు దీనిలో. ఎందుకంటే ఆ మెట్టు ఎక్కాలి, ఉన్నాడని నమ్మాలి. అక్కడి నుంచి ఆయన యొక్క గొప్పతన స్తోత్రాలు చదువుతాడు. అందుకే చూడండి, కొంతమంది పూజలు చేస్తూ ఈ లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం పారాయణ చేస్తా ఉంటారు. ఈ పూజ చేసేవాడికన్నా ఇంకొక స్టెప్ ఎక్కాడు వీడు. అంటే ఏంటి? అక్కడ నిరంతరం జరుగుతాను సహస్రనామం. వాడు ఏమనుకుంటాడు? సహస్రనామం చదువుతుంది ఎంత శక్తి వస్తుందో. కానీ ఆ సహస్రనామం యొక్క అంతరార్థం తెలుసుకొని ఆచరిస్తే ఇంకెంత శక్తివంతుడు. లలిత సహస్రనామంలో ఉంటుందండి, అంతర్ముఖ సమారాజ్య బహిర్ముఖ దుర్లభ. స్పష్టంగా ఉంది. నువ్వు బయట ఎంత వెతికినా నేను దొరకను ఆయన, అంతరమున వెతికితే దొరుకుతాను. ఎంత స్పష్టంగా ఉందండి. చదువుతున్నాం, వదిలేస్తాం. కానీ ఈ మార్గంలోకి వచ్చాక అన్ని తెలుసుకుంటూ ఆచరణలో పెట్టి